మీరందరూ కూర్చోండి, నడిపి కూర్చొని నిలబడతారు, అక్కడ వచ్చి కూర్చోండి ప్లీజ్. పట్టణంలో పేద మహిళల కోసం 2 కోట్ల రుణ సదుపాయం కల్పించి మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి, ఆర్థికంగా బలోపేతం కావాలన్న కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. అందుకు గాను మా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. మహిళలకు కాదు ఇవ్వాల్సిన మగోళ్ళకు. నేను తప్పు చేసిన, ఎందుకంటే మీరంత స్ట్రాంగ్గా మేము లేం, మగోళ్ళం చాలా వీక్. మా మనస్సు, మా కథ, మమ్మల్ని ఎప్పుడు మీరు తట్టి లేపేది మీరే కాబట్టి ఈసారి బడ్జెట్లో మగోళ్ళకి పెడదాం. ఇంకోటి కొద్దిగా మా కౌన్సిల్ ఎందుకు మెత్తబడినారు, కౌన్సిల్ కాడికి రావడం లేదు. ప్లీజ్ రండి, చాలా చాలా ప్రోగ్రాంలు చేస్తున్నాం మేమంతా. కూర్చోమా, మొదలు ప్రోగ్రాంలు చేస్తున్నాం. కడి వీరిగని రీతిలో మన స్టాఫ్ కూడా గట్టిగా పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పండి. స్టాఫ్ అంతా బాగుంది. ఇప్పుడు కమిషనర్ గారు బాగున్నారు. మనమే రోజు మెత్తబడినాం. ఎందుకు రావటం లేదు కౌన్సిల్లకి, మళ్ళీ మొదలు పెట్టాల్సిందే. చాలా ప్రోగ్రాంలు చేస్తున్నాం. మేము ఎందుకు మీకు చెప్పలేదంటే, అంతా అయినాక మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పాలని మాకు కూడా ఉంది. ప్రతి వార్డును టేకప్ చేసినాం. మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. వాస్తవం చెప్పాలంటే సచివాలయంలో మనము కొద్దిగా ఇగ్నోర్ చేసినామో అనిపిస్తుంది. 33 మంది ఇంజనీర్ల 30 మంది ఇంజనీర్లు ఉన్నారు. 33 మంది ఇంజనీర్లు పెట్టుకొని మనం కొద్దిగా ఉపయోగించుకోలేదేమో అనేది ఒక ఆవేదన ఉంది. అయినా కానీ తొందర లేదు. మేము ఏప్రిల్ నుంచి ప్రతి వార్డు యొక్క ఇవి మీకు మనం ఫిబ్రవరిలో 15th చెప్పచ్చా? చెప్పచ్చు కదా. ఫిబ్రవరి 15కి ఏ వార్డులో ఏం తక్కువ ఉంది, ఏ వార్డులో ఏముంది, ఏమి అనేది మీకు డీటెయిల్డ్గా ఇస్తాం. మీరు కూడా మళ్ళీ చెకప్ చేయండి. మొత్తం మారుస్తాం. అసలుకి ఎక్కడ కూడా ఎవరు కంప్లైంట్ చేయని విధంగా చేయాలనుకుంటున్నాం. మంచి స్టాఫ్ ఉంది అక్కడ. సచివాలయాల్లో కూడా బాగా వాళ్ళు కూడా మనకు కోఆపరేట్ చేసడానికి ముందు ఉన్నారు. పాపం మనం ఇప్పుడు వృధా చేసేదానికి లేదు. మన ఇంజనీర్లు కూడా పాపం అంతా ప్లాన్ చేస్తున్నారు. కొద్దిగా టీపీఎస్ఏ వీక్. ఆయనకి ఏమనంటే నాకు బాగాలేదు సార్ అంటాడు. ఆయనకు బాగలేదు, ఆయనకైనా నేను బాగలేను. మొత్తం మూసుకపోయిన ఏంటిలో గుండెలో ఒక స్టంట్కే మూసిపోయినా ఉంటేటయ్యా యాక్టివ్గా మనం బాగా చేద్దాము. ఎవరి మీద ద్వేషం లేదు, కొందరి మీద ఉంది, మాకు కూడా ఉంది, హత్య చేసిన వాళ్ళ మీద. అంతేగాని అందరినీ ఏముంది. మన విజయసాయి రెడ్డి అంత చేసి ఏం చేసినట్టు నిన్న ఎత్తన అయిపోతుందరా. మన ఎక్స్ఎంఎల్ ఉన్నట్టు ఆయన మనకు, వేరే వాళ్ళంతా వేరే. అసలు ఇంక ఎన్ని రోజులు ఉంది తెలుసా మీకు? కమది మర్చిపోయినారా? 12 నెలలు ఉంది. ఈ నెల అయిపోయినా అందుకోసం ఈ 6 నెలలు ఏప్రిల్ నుంచి మీరు చేసే దీన్ని బట్టి మళ్ళీ రేపు ఎన్నికయ్యేదానికి మీకు ఉంది. ఒక 2-3 తీసేయాల్సి వస్తుందేమో. ఓపెన్గానే చెప్తాను, పని చేయకపోతే అందరిని తీసి పారేస్తాను. ఇప్పుడు పని చేయండి.
రేపు మళ్ళీ కూర్చుంటారు. అర్థమైందా? ఇంకా పని ఉండదు నెక్స్ట్ టైం. అందుకోసం మన ఇద్దరు వైస్ చైర్మన్లు ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. మీరందరూ కూడా యాక్సెప్ట్ చేసినారు. మరి ఎవరు కావాలనుకుంటా చేతులు ఎత్తండి చూద్దాం. ఎవరు కోరికలేదా? ఎవరు ఎత్తారు? ఎవరు? రే సిపిఐ ఎత్తవా వద్దా? ఎవరు చెప్పినా వేస్తా ఓటు? ఏమట్లా కోరికలు లేకపోతే ఎట్లా? మీరు ఏం చెప్తే అదే సార్ అంతే. అదిగా తప్పు. చూద్దాం, అందరూ కలుసుకొని చేద్దాం. నాకైతే ఏమీ లేదు, అంతా మన వాళ్ళే కాబట్టి దాని గురించి బాధ లేదు. చూద్దాం ఎంతమందిని వైస్ చైర్మన్ చేసి. ఏం సార్ మాకు టైం ఇస్తావా? 2 నెలలు 3 నెలలు 2 నెలలు 3 నెలలు అట్లా దానికి టైం లిమిట్ ఏం లేదు సార్. ఏం లేదు కదా. మరి కూర్చోబెడదాం, ఎక్స్ అనిపిద్దాం అందరినీ. ఇంకా అదర్ ప్యానల్ కమిటీస్ ఇవి కూడా ఉన్నాయి సార్. ప్యానల్ కాబట్టి ఏముంది సార్? ప్యానల్ కమిటీ ట్రాన్స్ఫర్లు టీచర్లు ఉండే ఇంతకుముందు నీ చేతిలో ఉందా? మరి ఏంది ప్యానల్ కమిటీ? ఇంకొకటి పాపం వాళ్ళు ఏమి ఎప్పుడు అన్ని ఆమోదమే అంటండి ఇంతవరకు. అమ్మ మనం వేస్ట్ చేయలేండి, కమిటీ అవసరం లేదు. మా వైస్ చైర్మన్లు కనీసం 2 సార్లు అయిన వాళ్ళు, కొద్దిగా యంగ్ ఉండేవాళ్ళు, ఫ్యూచర్లో కొద్దిగా మన కష్టపడిన వాళ్ళు వాళ్ళనే చేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని ప్లాన్ చేసి దగ్గర సీనియర్స్కి అయితే ఇచ్చేస్తాము. రేపు మన్నాడు పంపిస్తాం, పేర్లు పంపిస్తాం. అందరినీ ఆలోచించి ఎక్కువ లేడీస్ ఉన్నారు, మగవాళ్ళకి ఎవరు కావాలరా? వాడు విజయ్ కుమార్ నిన్నే చెప్పినాడు, నో నాకు వద్దన్నా నాకు వద్దన్నా అని. అంటే వాడు ఏంలే వద్దు వద్దు అంటే వాడు అందరు కలుసుకొని మనం చేస్తామని. వాడికి చాలా ఉంది కోరిక. ఈసారికి మనకు డిన్నర్ లేదు, లేకపోతే మామూలుగా బడ్జెట్కి డిన్నర్ పెడుతుంటే లేదు, ఇంకో విధంగా చేసుకుందాం. ఎందుకంటే నేను చాలా ఈ గుళ్ళల్లో పడి దిక్కు తెలియకుండా ఉంది. మ్యాన్కి ఇప్పుడు ఉండాలి, అశ్వత్థం స్టార్ట్ అవుతుంది. కానీ వినగని రీతిలో చేయాలని అనుకున్నా, దగ్గర చేస్తాము. అట్లే ఈరోజు మన వాళ్ళు కూడా మీటింగ్ పెట్టినా, దర్గా మీటింగ్ పెట్టినా. అసలుకి ఎవరికి ఏం తెలియకుండా పోతుంది. హిందూస్కి తెలియదు, ముస్లిమ్స్ తెలియదు, క్రిస్టియన్స్ తెలియదు, ఎవరికి ఏం తాస్తుంది ఏమని కూడా. అంత అన్యాయం ఏమంటే మరి బాధపడతారేమో ముస్లిమ్స్, ఎవరు కూడా పట్టించుకోలేదు. నేను ఎందుకు పట్టించుకున్నానంటే పెద్దోళ్ళకి ఏమన్నా తెలిసావు కానీ పిల్లోళ్ళకి ఏమీ తెలియదు. నేను అందుకే ప్రతి గుడి కూడా పట్టుకున్నా, దాని ఆదాయం ఎంత, దాని ఖర్చు ఎంత అన్నీ చూపిస్తే మీలాంటి పిల్లలకి అందరికీ తెలిసిపోతుంది. రేపు మీరు మతికి పెట్టుకొని ఉంటారు. దర్గాలో రూపాయి లేదంటున్నారు. సరే ఈరోజు మీటింగ్ పెట్టినా, అయింది పోయింది అనుకుంటే పోనీ, కనీసం ఇప్పటి నుంచి అన్నా ఒక బోర్డుకి ఎంత డబ్బులు ఉన్నాయి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, రెంటల్ ఎంత వస్తుంది, దర్గాలో పోతే ఎంత వస్తుంది. నాకు తెలిసి 2,500,000 మన ఏదో నేను అంతకుముందు దాన్ని తెరచనీయకుండా పోయి మొన్న పోయినప్పుడు ఓపెన్ చేపిస్తే మన వాళ్ళంతా కౌంట్ చేస్తే 2,05,000 దాంట్లో ఉంది.